సెకండ్ వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. ఎందుకో స్టార్ట్ చేయగానే హాయ్ హలో అనకుండా, ఎందుకంటే మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అందరూ. అందుకనేసి ఫస్ట్ వ్లాగ్ ఇది, సెకండ్ వ్లాగ్ అనమాట. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ అనమాట. కిచెన్ అంతా క్లీన్ చేశాను కదా, మీకైతే చూపిస్తున్నాను ఎంత బాగుందనేసి. కిచెన్ దగ్గర కొంచెం వాటర్ ఇసి కడిగేసాను అనమాట. మాకు కిచెన్ ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది. మేము ఈ రూమ్లోకి వచ్చే ముందే ఫస్ట్ మనము లేడీస్ చూసుకునేది ఏంటంటే కిచెన్. మనం ఎక్కువగా స్పెండ్ చేసేది కూడా, ఎక్కువ టైం తీసుకునేది కూడా కిచెన్లోనే కాబట్టి కిచెన్ ఎలా ఉందనేది ఫస్ట్ అదే చూసుకుంటాం కదా. నేను ఫస్ట్ కిచెన్ చూసాను, కానీ నచ్చలేదు. కానీ మాకు రెంట్కి సరిపోయిందంటే మాకు ఇదే అనిపించింది అనమాట. మాకు రీజనబుల్గా ఉంది అన్నట్టు మేము ఇక సరిపోతుంది అనేసి తీసుకున్నాము. కానీ నేనేం చేస్తానంటే, మేము ఉండేది 4 మెంబర్సే కాబట్టి మాకు కావాల్సినవి మాత్రమే ఉంచుకుంటాను, మిగతా అన్ని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే చూసారు కదా, మాకు ఒకటే సెల్ఫ్ వచ్చిందనమాట. ఆ సెల్ఫ్లోని అన్నీ అరేంజ్ చేసుకోవాలి. కింద ఇంకా కిచెన్ బల్ల కింద కూడా ఏం లేదు, ఒక్క సెల్ఫ్ అలా ఇచ్చేసారంతే. అక్కడ కావాల్సినవి పెట్టుకుంటాను. ఏంటంటే 4 మెంబర్స్ కాబట్టి 4 ప్లేట్లు మాత్రం కొన్ని ఒక 2-3 ఎక్కువ పెట్టుకుంటాను అనమాట. టిఫిన్ ప్లేట్స్ కానివ్వండి, మనము బౌల్స్ మీదకి మూతలు అవి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాను. అంటే 2 ప్లేట్లు కడగకపోయినా ఇంక ఇద్దరు వచ్చేటట్టు సరిపోయేటట్టు పెట్టుకుంటాను. మిగతా ఉంటే ఒక ఖాళీ డబ్బాలో పెట్టుకొని పైన స్టోరేజ్ పెట్టుకుంటాను అనమాట. మా దగ్గరికి రావడం చాలా తక్కువ. అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు. నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను వెళ్ళిపోతాను కాబట్టి తినేంత ఉండదు. ఎక్కువ మంది గ్యాదర్ అయినప్పుడు ఏం చేస్తామంటే, ఎక్కువ మందికి ఇస్తారు ప్లేట్లు తెచ్చుకుంటాం, తినేస్తాము, అది తీసి పారేస్తాము అంతే అనమాట. ఇక మా ఆడపడుచు వాళ్ళు మేము ఉంటేనే తప్ప అంతే, అంతకంటే మించి ఎవరు రారు. అందుకనేసి వచ్చినా కూడా నేను మళ్ళీ అప్పటికప్పుడు తీసుకొని మళ్ళీ కడిగేసి మళ్ళీ పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకు పండగలకు కానివ్వండి, ఏ టైంలోనైనా మనకే ఇబ్బంది అవుతుంది అన్నీ పెట్టుకోవడము. అందుకనేసి అలా పెట్టుకోను, కావాల్సినవన్నీ ఉంచుకుంటాను. టీ గ్లాసులు కూడా ఒక 4-5 ఉంచుకుంటాను అంతే, అంతకన్నా ఉండవు. ఇవి కూడా గ్లాసెస్ అనమాట, కప్స్ గ్లాసెస్ అనమాట, స్టీల్ గ్లాసులే, కప్పులు కూడా లేవు. నాకేంటంటే డిమాండ్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాను నచ్చి, కానీ అవి తొందరగా పగలగొట్టేస్తాను అనమాట. అందుకనేసి ఈ మధ్యన అవాయిడ్ చేసేస్తానమాట. అవి కూడా చిల్లర ఖర్చులు వేస్ట్ అనేసి. ఎందుకంటే ఇప్పుడు పాప పెద్దగా అవుతుంది, 10th వస్తుంది. అక్కడి నుంచి చిల్లర ఖర్చులు అన్నీ తగ్గించేసాయి. బాబు కూడా 6th రీచ్ అయ్యాడు అనమాట. ఇల్లు రెంట్లు ఇవన్నీ అనేసరికంటే కొంచెం చిన్న దగ్గరనే మనం ఆదా చేస్తే బాగుంటుంది అనేసి ఎక్కువ మటుకైతే అన్ని అవాయిడ్ చేసేసాను. ఉన్న దాంట్లోనే ఇట్లా సెటిల్ అయిపోతున్నాం అనమాట, చూసేసుకుంటున్నాము. ఇప్పుడైతే ఇది నేను మీకు ఏ రోజు కూడా చెప్పలేదు కదా, ఫ్రైడే రోజు మార్నింగ్ రొటీన్ అనమాట మీకు చూపించేది. మీకు షార్ట్లో చెప్పుంటాను, కొంచెం నాకు జలుబు వల్ల చెవు నొప్పి లేసిందనమాట. ఇక కొంచెం తక్కువ ఉంది కానీ ఇంకా మళ్ళీ తలస్నానం చేస్తే అది ఎక్కువ అయిపోతుంది అనేసి కొంచెం మా వారు చేస్తారనేసి తనకైతే ముందు నేను ఏం చేశానంటే ఇల్లు నూకి మాప్ పెట్టేసి ఇచ్చేసానమాట. తనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసి మాకు సపరేట్గా పూజ గది ఇచ్చారనమాట. తనైతే పూజ చేసేస్తాడు. ఆ లోపు నేను ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయొచ్చు అనేసి ముందుగానే నేను ఇడ్లీ పెడతానమాట. అయితే చట్నీకి కావాల్సిన అన్నీ అరేంజ్ చేసేసుకొని ఇల్లు మాపాల పెట్టాను అనమాట. ఆ లోపు చల్లగా అయిపోతుంది అనేసి నేను ఎప్పుడు పల్లీలు కొబ్బరి ఎక్కువగా వేసుకుంటాను, పల్లీలు కొంచెం తక్కువగా వేసుకుంటాను. ఇంక ఈ మధ్యనైతే పుట్నాలు కూడా యాడ్ చేశాను అనమాట. అవన్నీ కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనేసి అవన్నీ కొంచెం చల్లారిందాక అనేసి ఫస్ట్ అయితే మాపైతే పెట్టేశాను. ఇంకా పిల్లలు లేవలేదనమాట, బెడ్ పైన పడుకునే ఉన్నారు. అసలు ఎంత అర్చా లేవట్లేదు. సరేలే ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను, వారిలో లేస్తారు అనేసి ఇక్కడైతే చట్నీ కూడా మిక్స్ పట్టేసాను కదా. కొబ్బరి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. అందుకనేసి నేను కొబ్బరి ఎక్కువగా వేస్తాను. ఎక్కువ మట్టుకు అస్సలు తాలింపు పెట్టాను. అప్పుడప్పుడు ఇలా తాలింపు పెడితే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. ఎక్కువ మట్టుకు అయితే తాలింపు అయితే పెట్టాము, అలానే తినేస్తాం అనమాట. అలా కూడా బాగుంటుంది. కానీ మా వాడికి ఇలా తాలింపు వేస్తే చాలా ఫేవరెట్ అనమాట, చాలా బాగుంటుంది. అందుకనేసి రోజు తాలింపు అయితే పెట్టేశాను అనమాట. టైం తీసుకొని ఇంకా తొందర పడాల్సిన అవసరం లేదులే. కొంచెం నాకు చెవు కూడా నొప్పి అంత సెట్ అయిందనమాట. అందుకనేసి కొంచెం తీరిగ్గా చేసేసుకున్నాం. పూజ అయితే తను చేసేస్తున్నాడు కదా అనేసి తర్వాత వచ్చేసి ఇడ్లీ పిండి నాకు కావాల్సినంత తీసుకున్నాను. ఇంకొంచెం అయితే
ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట. ఇప్పుడైతే ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం నేను వంట సోడా అయితే యాడ్ చేస్తానమాట. అవి వేసేసి ఇప్పుడైతే ప్లేట్లోకి కొంచెం ఆయిల్ అంతా అప్లై చేసేసి పెట్టేస్తున్నాను. ఇడ్లీ పాత్ర అయితే చాలా మట్టుకైతే పాడైపోయింది. కింద అయితే అట్లా ఊగుతుంది అనమాట. అది ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. ఇంకా దాన్ని అలానే వాడుతున్నాను. ఏదన్నా వాడింతనంటే నేను అది మొత్తం పాడైపోయేదాకా పాడేయను అనమాట. దాన్ని అలానే యూజ్ చేస్తాను. నాకు అది అలవాటు అనమాట. అది కొంచెం కిందనే నట్టు లూజ్ అయిందా మళ్ళీ అది ఏమైందో రావట్లేదు. నేను ఎంత తిప్పినా రావట్లేదు అనమాట. దాన్ని అలానే యూజ్ చేస్తున్నాను. ఈ లోపు ఇడ్లీ లోపు ఇక్కడ మా వారు కూడా పూజ కూడా కంప్లీట్ చేసేసారనమాట. నేనుంటే నైవేద్యము అది చేసి పెట్టేదాన్ని, పాలు అలా. ఇక మా వారు కదా తనకి ఇబ్బంది పెట్టద్దు, తనకు కూడా డ్యూటీ టైం అవుతుంది అనేసి 2 బనానాలు ఉంటేను తను బనానాలు పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసారు. ఎక్క మట్టుకైతే అస్సలు తీరకుండా చేయడనమాట. నేనే చేసుకుంటాను. నాకు మొన్న చెవు నొప్పి కాబట్టి కొంచెం అర్థం చేసుకొని పూజ చేస్తానమాట. టైం ఉండదు అంటారు. సరే అనేసి నేను కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టినా అనమాట. నేను కూడా ఇప్పుడు పిల్లలు స్కూల్ కూడా లేదు కాబట్టి నేనే తీరిగ్గి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అనమాట. ఫ్రైడే సాటర్డే అయితే మంచి టైం తీసుకొని పూజ చేసుకుంటాను నేనైతే. ఇక్కడైతే ఇడ్లీలు చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. వేసే తొందరలో ఒకటి సింకులో కూడా పడిపోయింది. అది తినబుద్ధి అవ్వట్లేదని తీసి సాయంత్రం డస్ట్బిన్లో వాడేసాను అనమాట. చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి. కొంచెం వంట సోడా వేస్తుంటే మంచిగా ఫ్లప్కి ఇట్లా పొంగుతాయి అనమాట. అందుకని కొంచెం వేస్తాను, ఎక్కువైతే వేయను అనమాట. ఇక ఇక్కడ పిల్లలు కూడా చెప్పాను కదా టిఫిన్ రెడీగా ఉంటే చాలు లేచిపోతారనమాట. ముందే చెప్పేస్తాను, చల్లగారిన తర్వాత నాకు సంబంధం లేదు, మీరు ఆర్చి గోల పెట్టినా నాకు సంబంధం లేదు, వేడివేడిగా ఉన్నాయి, మీరు తింటా అంటేనే లేవండి, లేకపోతే చల్లగా పెట్టేస్తా అని చెప్పేసరికి లేచి గబ్బ బ్రష్ అయితే వేసుకున్నారనమాట. అక్కడ కూడా పోటీ పడతారనమాట, నేను ముందు నువ్వు ముందు అనేసి. ఇక్కడైతే వాళ్ళకైతే పెట్టేశాను ఇడ్లీ అయితే. పాప కొంచెం నైట్ హెడ్ఏక్ అంది, కొంచెం తన కోల్డ్ ఉంటే చాలు అప్పుడే హెడ్ఏక్ అనేది వచ్చేస్తుంది అనమాట. మా వాడు కింద మీద వాడు ఇక్కడ కుస్తీ పడితే ఫోన్ అయితే చూస్తున్నాడు అనమాట. మాది టైంలోనే సమ్మర్లోనే టీవీ అనేది పాడైపోయింది. అసలు ఎఫెక్ట్ అంటే మామూలు ఎఫెక్ట్ కాదనమాట. మేము చాలా కాస్ట్లీ పెట్టి తీసుకున్నాం టీవీ, కానీ కరెక్ట్గా సమ్మర్ లోపే ఆ టీవీ పాడైపోయింది. ఇక మేము కూడా పెళ్ళిళ్ళు అక్కడిక్కడ వెళ్ళాము. ఇక అందుకే టీవీ పట్టించుకోలేదు అనమాట. ఇప్పుడు పాప కూడా 10th వస్తుంది. కొన్ని రోజుల వరకు చేయించేంత బేఫికర్ అనిపించింది అనమాట. అందుకనేసి దాన్ని వెళ్ళట్లేదు. ఇక కంపెనీ వాళ్ళకి కానీ బయట వాళ్ళకి అడిగాము, అది 20,000 అన్నారు. అదంతా రీజనబుల్ పెట్టి చేయించడం ఎందుకనేసి దాన్ని పక్కన పెట్టేసామన్నమాట. చూద్దాంలే, ఇప్పుడు వెతికితే ఫోన్స్ అయితే ఉన్నాయి కదా అవైతే చూసేస్తారనేసి. ఎందుకంటే మేము ఊరు వెళ్ళాము, అక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళాము, అక్కడే 10 days అలా గడిచిపోయింది అనమాట. ఇక హాలిడేస్ కూడా తొందరగా అయిపోయాయి. ఇక ఆ రోజు అమావాస్య ఏకాదశి ఉంది కదా ఫ్రైడే రోజు. అందుకనేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి దేవుని అలా మొక్కేసుకొని అయితే ఇడ్లీ అయితే తింటున్నాను. ఎక్కమటుకైతే ఇడ్లీ నాకైతే అస్సలు పోదు, కానీ అప్పుడప్పుడైతే తింటానమాట. మా ఇంట్లో మా వాడికి ఇడ్లీ ఫేవరెట్ అనమాట. తినేసిన తర్వాత బోలెడన్ని ఉన్నాయి, ఇవన్నీ కడిగేసేయాలన్నమాట. ఇంతవరకైతే వీడియో షూట్ చేశానండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కనుక బెల్ కనుక మీరు క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఇంకా ఇంకో మంచి వ్లాగ్స్తో మేము ముందుకైతే ఉంటానండి. బాయ్.